పర్టికులర్గా 51 మినిట్స్ సినిమా చూసిన తర్వాత మీరు కొన్ని చోట్ల కంటతడి పెట్టుకున్నా అన్నారు. మీ మనసుకి ఎలా దగ్గరైంది ఇది? నాకు నేను ఆ రోజు చెప్పాను, నాన్న ఇలా పాలిటిక్స్ వాళ్ళ అందరి దగ్గరికి వెళ్తున్నారు కదా, జనాలకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కుంటున్నప్పుడు ఒకరోజు ఇంటికి వచ్చారు. నేను ఆ రోజు కొంచెం ఇరిటేటెడ్గా ఉండి నేను చెప్తున్నాను, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది, ఆఫీస్లో ఇలా అయింది అలా అయింది. నేను ఏదో నా ప్రాబ్లమ్స్ చెప్తుంటే, సార్ పాప నేను ఒకటి చెప్పనా, చెప్పు అంటే, మొన్న ఒక ఆవిడని కలిసాము ఊర్లో, ఐ థింక్ ఆవిడ స్టోరీ కూడా ఏదో ఫేమస్, ఆవిడ స్టోరీ చెప్పారు సార్ నాకు. అంటే ఫార్మర్ ఆవిడ, వాళ్ళకి అందాల్సిన సబ్సిడీ వాళ్ళకి రాక, వాళ్ళు ఉండాల్సిన వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఎంత బ్యాడ్గా ఉందంటే ఫార్మర్స్ అయినా వాళ్ళకే ఫుడ్ తినడానికి లేదు అని ఇంత చెప్పిన తర్వాత, ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పిన ప్రాబ్లం అసలు ప్రాబ్లమా? అస్సలు కాదు నాన్న అంటే, అలాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఇంకా నాన్నే నాకు సోర్స్ ఈ ప్రస్తుతానికి. ఊర్లో ఉన్న జనాలకి నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ కొంచెం నాన్న ఏదైతే చెప్తారో అదే. సో అది వినిన తర్వాత కరెక్ట్గా ఆ టైంలోనే నాకు సాగు ఇన్విటేషన్ వచ్చింది, నేను చూశాను. సో నాకు అది చాలా, ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు అట్లీస్ట్ సినిమా పరంగా అయినా ఐ వాంట్ టు డూ సంథింగ్ అని చెప్పి ఐ టుక్ ఇట్ ఆఫ్. కానీ నాకు చాలా కనెక్ట్ అయింది ఆ హీరో. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఫార్మర్ ప్రాబ్లం అంటే ఫార్మర్స్కి ఉండే ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు, ఇతనికి పర్సనల్ ప్రాబ్లం. వాళ్ళ మామయ్యతోటి ఏదైతే తగాదా ఉందో దానివల్ల ఇతను పొలానికి సాగు చేసుకోవడానికి అవ్వట్లేదు, నీళ్ళు రావట్లేదు, అది ప్రాబ్లం. బట్ ఇట్స్ స్టిల్ అ ప్రాబ్లం. మెయిన్ ప్రాబ్లం అయితే సాగు చేసుకోవడానికి పాప అరెకరం అంటే ఎంత సార్. ఆ షార్ట్ ఒకటి నాకు అది చాలా నచ్చుతుంది. మొత్తం అన్నిట్లోనూ గ్రీన్ ఉంటుంది, ఒక్క అరెకరంలో మాత్రం వాడు కూర్చొని ఆకాశం చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. నాకు అదే ఆ షార్టే చాలా